ప్రభా మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు ప్రభా మా పాటల ద్వారా నేను ఆరాధించడానికి మీరు చూపించినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించిన ఎండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. రాబోయే భవిష్యత్తు కొరకు ప్రభా అవసరమైనటువంటి మీ మాటలు మీరు మాకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. చూస్తుండగానే సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. భవిష్యత్తు వైపుకి మనము ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి? హ్యావింగ్ అన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్ ఫర్ లైఫ్ అండ్ ఫర్ ఫ్యూచర్. చాలాసార్లు మన యొక్క సంకల్పం దేనికి పరిమితమవుతుంది అనేటువంటిది కనుక గమనిస్తే, ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవితం చుట్టూతనే మన యొక్క దృక్పథాలన్నీ కూడా అవి తిరుగుతూ ఉంటాయి. కానీ నిత్యత్వం అనేటువంటిది మన ముందు ఉంది. ఆ నిత్యత్వం యొక్క దృక్పథంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవితాలని, మనకిచ్చినటువంటి కుటుంబాలని ఎట్లాగా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి, నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ ఎట్లా మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి కొన్ని విషయాలు ఏదైతే మనం లేఖన భాగంలో చదువుకున్నామో ఆ వాక్యం నుండి మీ దృష్టికి నేను తీసుకురావటానికి ఇష్టపడతా ఉంటున్నాను. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఈ 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి, కావున మేము అధైర్యపడము అని 16వ వచనంలో స్టార్ట్ చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటి అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, పౌలు తాను వ్యక్తిగతంగా అనుభవించినటువంటి శ్రమల గురించి ఆయన ఎక్కువగా రాసినటువంటి పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇంకా ప్రత్యక్షంగా మనం చెప్పాలంటే 11వ అధ్యాయంలో పౌలు ఎటువంటి అఫ్లిక్షన్స్ తన జీవితంలో ఎదుర్కొన్నాడో, ఎటువంటి హార్డ్షిప్స్ గుండా తాను వెళ్ళాడో, ఎటువంటి డిఫికల్టీస్ తాను ఫేస్ చేశాడో, వాటన్నిటి గురించి కూడా ఆయన చాలా వివరంగా ఆయన చెప్తా వస్తూ ఉంటున్నాడు. కాబట్టి పౌలు ఈ విషయాలు రాస్తున్నప్పుడే కానీ, ఈ విషయాలు వింటున్నటువంటి మనకు కానీ వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, నా హృదయము నిరాశ చెందకుండా, నాకున్నటువంటి నిరీక్షణ కోల్పోకుండా నేను శ్రమల గుండా ఎట్లాగా నేను వెళ్ళాలి? లేదంటే కఠినమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో వస్తూ ఉంటున్నప్పుడు హౌ కెన్ ఐ కంటిన్యూ వితౌట్ లూజింగ్ మై హార్ట్ అండ్ లూజింగ్ మై హోప్? నాకున్నటువంటి గుండె చెదిరిపోకుండా, నాకున్నటువంటి నిరీక్షణ అది చెడిపోకుండా నేను ఎట్లా ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మరి పౌలు రాస్తూ ఉంటున్నాడు. ఆ మాటకు వస్తే, ఈ సంవత్సర కాలంలో మనం ఉన్నటువంటి కరెంట్ సిట్యువేషన్లో వీటన్నిటినీ ఎట్లాగా మనం మర్చిపోగలుగుతాం? వీటన్నిటి గుండా మనం వెళ్తూ ఉంటున్నప్పుడు ఒక పక్కన వ్యాధి అనేటువంటిది ఇంకా చాలా రియల్గానే ఆ ప్రాబ్లం కనపడతా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాయి ప్రపంచ దేశాలు. ఎందుకో తెలుసా? ఇంకా ఏవో స్ట్రెయిన్స్ ఉన్నాయి కోవిడ్ సంబంధించినవి అనేటువంటివి వాళ్ళు చెప్తూ ఉంటుంటే, ఇప్పటికి కూడా వాళ్ళు చాలా ఎట్లాగా దీనిని ఆపాలి అని ప్రపంచాధినేతలు వాళ్ళు తలమునుకలైపోతున్నటువంటి ఈ తరుణంలో ఒక పక్కన వ్యాధిని ఎదుర్కోవటానికి ఎకానమీ అనేటువంటిది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. లాక్డౌన్ అంటాము చాలా తేలికే, కానీ ఒకవేళ లాక్డౌన్ చేస్తే మళ్ళీ ఎకనామికల్గా మనం ఎట్లా పుంజుకుంటాం? ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది ఈరోజు ప్రపంచ అధినేతల్ని అది కలవరపెడుతున్నటువంటి అంశం. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్స్ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, ఇటువంటి సిట్యువేషన్స్ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, అంతెందుకు ఒకవేళ గ్లోబల్గా ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే, వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో మనకున్నటువంటి ఆందోళనలు, వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్,
వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ఏమంటారు ఎకనామికల్ సిట్యువేషన్స్, లేదంటే వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి జాబ్ ప్రాబ్లమ్స్, లేదంటే పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తున్నటువంటి మనకున్నటువంటి ధైర్యము చెడిపోకుండా, మనకున్నటువంటి నిరీక్షణ ఎఫెక్ట్ కాకుండా మనం ముందుకి ఎట్లా కొనసాగాలి అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ రియల్. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన భారతదేశంలో మాయ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. వాళ్ళు ఏమంటారంటే అంతా మాయే అంటాం చాలా తేలికే. కానీ మన జీవితాల్లో మాయ కాదండి. అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ రియల్, అవర్ ఛాలెంజెస్ ఆర్ రియల్, అవర్ సిట్యువేషన్స్ ఆర్ రియల్. మనమేమి ఒక మాయా ప్రపంచంలో మనం జీవించట్లేదు, లేదంటే మనం తెలియనటువంటి ఒక పరిస్థితుల్లో ఒక ట్రాన్స్లో మనం జీవించట్లేదు. ఈ రోజున మనం రియల్ సిట్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం, రియల్ ఛాలెంజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం. పౌలు గారు కూడా కొన్ని లిస్ట్ చేశాడు. ఆయన అనేకసార్లు ఓడల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎట్లాగా ఆ షిప్ రెక్స్లో ఆయన వెళ్ళవలసి వచ్చింది, ఎన్నిసార్లు ఆయన జైల్లో వేయబడ్డాడు, ఎన్నిసార్లు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు లైఫ్ థ్రెటనింగ్ సిట్యువేషన్స్లో ఆయన లాస్ట్ మినిట్లో తప్పించుకొని ఎట్లా సర్వైవ్ అయ్యాడు. ఈ విషయాలన్నీ కూడా రాస్తా ఉంటుండగా అదంతా కూడా ఫిజికల్గా పౌలు గారు ఎదుర్కొన్నటువంటి హార్డ్షిప్స్ అయితే, స్పిరిచువల్గా కూడా కొరింథు సంఘముతో పౌలు గారికి చాలా ప్రాబ్లం ఉంది. పౌలు గారు కొరింథు సంఘంలో 1.5 సంవత్సరం పాటు పరిచర్య చేశాడు. ఆయన 1.5 సంవత్సరం పాటు అక్కడ పరిచర్య చేశాడు. ఆ సంఘాన్ని ప్రారంభించాడు. దాదాపు 1.5 సంవత్సరం అక్కడ స్టే చేసి ఆయన అక్కడ పరిచర్య చేశాడు. కానీ తర్వాత క్రమంలో చాలా స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకే మీరు గమనించారా, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 2 కనబడతాయి మనకి. అలానే ఎన్ని అధ్యాయాలు ఉంటాయి కొరింథీయులకు రాసిన పత్రికల్లో? 2 పత్రికల్లో కలిపి కనీసం ఒక 30 అధ్యాయాలు ఉంటాయి. అవునా కాదా? ఎందుకు అంత ఎట్ లెంగ్త్ రాయాల్సి వచ్చింది కొరింథీయులకు రాసిన పత్రిక? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమవుతుందా? సో ప్రాబ్లమ్స్ పెరిగితే ప్రసంగాలు కూడా పెరుగుతాయి కదా. ప్రాబ్లమ్స్ పెరిగితే ప్రార్థనా మీటింగులు కూడా పెరుగుతాయి. కాబట్టి పౌలు గారు కొరింథు సంఘానికి ఆయన 2 పత్రికలు ఇన్ని అధ్యాయాలు ఎందుకు రాశాడనేటువంటి కనుక మీరు ఆలోచించినట్లయితే, ఎంత స్పిరిచువల్ ప్రాబ్లం ఆ చర్చ్లో ఉందో, ఎంత స్పిరిచువల్ కన్ఫ్యూజన్ ఆ చర్చ్లో ఉందో, ఎంతమంది శరీర సంబంధమైనటువంటి క్రైస్తవ్యంలో చిక్కుకొని ఆత్మీయమైనటువంటి అభివృద్ధి పొందలేకపోతున్నారు అనేటువంటి విషయం చూస్తూ ఉంటున్నప్పుడు పౌలు గారి యొక్క మనస్సు ఆయన శోభించి ఆయన ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను అంటున్నాను, పౌలు ఫిజికల్గా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు, స్పిరిచువల్గా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. కాబట్టి ఈ పత్రిక రాస్తూ ఉంటున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఇటువంటి ఛాలెంజింగ్ సిట్యువేషన్స్ రావటానికి అవకాశం ఉంది. వీ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. బహుశా 2019 సంవత్సరంలో 2020 ఇట్లా ఉంటుందని ఎవరికి అర్థమైంది? మనకు ఎవరికైనా అర్థమైందా? మనం ఏమైనా అనుకున్నామా? 2020 సంవత్సరంలో 8 నెలలు ఇంట్లో కూర్చోవాలని ఎవరు అనుకున్నారు? అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చుంటామని ఎవరు కలగన్నారు? సరే 2020 అయిపోయింది, ఇప్పటికైనా పరిస్థితులు బాగుపడతాయా, ఎప్పటికెప్పుడు ఈ మాస్కులు తీసేయాలా, ఎప్పుడెప్పుడు ఏమంటారు తల్లులు గొడవ పెట్టేస్తున్నారు, పాస్టర్ గారు సండే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సమాధానం చెప్పలేకపోతున్నా నేను. అర్థమవుతుందా? ఎప్పుడు వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్, హూ నోస్. సరే దేవుని స్తోత్రం, సెకండ్ వేవ్ రాలేదులే మన కంట్రీలో అనగానే రీసెంట్గా మళ్ళీ ఇంకొక భయం స్టార్ట్ అయిపోయింది. యూరోప్ నుండి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ అందరినీ స్కాన్ చేస్తున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఒక యాంటిసిపేషన్తో మనం 2021 సంవత్సరంలో వెళ్ళబోతున్నాం. బట్ వీ డోంట్ నో వాట్ హోల్డ్స్ ఇన్ 2021. ఏమి జరగబోతుందో మనకేం తెలుసు? మన వ్యక్తిగత జీవితాల్లో, మన జాబ్ ప్లేసెస్లో, లేదంటే మన ఎడ్యుకేషన్, మన కాలేజెస్లో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో హూ నోస్. కాబట్టి భవిష్యత్తు కొరకు గనక
మనము చూస్తున్నటువంటి క్రమంలో ఒకటి మటుకి వాస్తవం, మనకి భవిష్యత్తు తెలియపోవచ్చు కానీ దేవునికి మన భవిష్యత్తు అంతా తెలుసు. దేవుని స్తోత్రం. నేను అంటాను, మనల్ని ఓదార్చే అంశం అదొక్కటే. అర్థమవుతుందా? మన భవిష్యత్తు మనకు తెలియపోవచ్చు కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి పౌలు గారు ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తున్నాడు, బాబు భవిష్యత్తు వైపు అడుగులు వేసిపోయేటువంటి ఈ క్రమంలో ఎట్లాగా భవిష్యత్తు కొరకు సిద్ధపడాలి అనేటువంటిది గనక గమనిస్తే, అధైర్యపడకుండా, మనకున్నటువంటి నిరీక్షణ కోల్పోకుండా ఎట్లాగా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలి అని అంటే గనక చూస్తే, పౌలు గారు ఈ 3 వచనాల్లో 2 అంశాల గురించి మాట్లాడతాడు. ఆ 2 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించాలనుకుంటున్నాను. మొట్టమొదటి గనక గమనిస్తే, ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు అ ఫ్యూచర్ విత్ కాన్ఫిడెన్స్, మనము ఒక ధైర్యముతో, ఒక నిరీక్షణతో మనము భవిష్యత్తులోకి అడుగు పెట్టాలంటే మనము అవలంబించాల్సినటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్, మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే, పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. అండర్స్టాండింగ్ that our sufficiency is only in God and God alone. That's all. మన జీవితానికి కావలసినటువంటి ప్రతి అంశము దేవునిలో మాత్రమే నిక్షిప్తమై ఉంది అనేటువంటి సత్యము మన బుర్రకెక్కకపోతే సంవత్సరాలు దొర్లినా మన జీవితాల్లో మార్పు రాదు. నీ ప్రయత్నం వల్ల నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. నీ ప్రణాళికలు బట్టి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. నీ భవిష్యత్తు వైపు నువ్వు అడుగులు వెయ్యలేవు. నీ భవిష్యత్తు వైపు అడుగులు పడాలంటే యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అందుకనే పౌలు అంటున్నాడు, మేము భవిష్యత్తు వైపు అడుగులు వేసేటప్పుడు ఆ అన్నోన్ ఛాలెంజెస్ని మేము ఫేస్ చేయటానికి మా ముందున్నటువంటి ప్రథమైనటువంటి అంశం ఏంటో తెలుసా? మేము మా శక్తిని బట్టి కానీ, మా యుక్తిని బట్టి కానీ, మా ప్రణాళికలు బట్టి కానీ మేము అడుగులు ముందుకు వేయటం లేదు. మేము చేసేదంతా కూడా దేవుని బట్టే చేస్తున్నాం. మేము ఏదైతే సాధిస్తున్నామో అది దేవుని బట్టే. మేము ఏదైతే చేయగలుగుతున్నామో అది దేవుని బట్టే. మేము ఏదైతే చేయబోతున్నామో అది దేవుని బట్టే. దేవుడు లేకుండా మా జీవితాల్లో ఏది మేము సాధించలేము. నేను అంటున్నాను, దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ స్టార్ట్ యువర్ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి అది సరిగ్గా పెట్టండి అది. కొత్త సంవత్సరంలోకి మనము అడుగు పెట్టేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నీ స్ట్రెంగ్త్ని బట్టి, నీకున్నటువంటి సామర్థ్యం బట్టి నువ్వు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటే చాలా చక్కగా చెప్పొచ్చు, యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ డిఫీట్. నువ్వు ఓడిపోవటానికి అడుగులేస్తున్నావు. నిజంగా నువ్వు గెలవాలనుకుంటే నీ సామర్థ్యము దేవుని వల్ల రావాలి. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు, నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన, నువ్వు చేసేటువంటి ప్రతి ప్రణాళిక దేవుని వలన గనక నీ జీవితంలో రాకపోతే యు ఆర్ ఫైటింగ్ ఏ లూజింగ్ బ్యాటిల్. ఓడిపోయే యుద్ధాన్ని నువ్వు చేస్తున్నావు. పోరాటం లేదా? ఉంది పాస్టర్ గారు. అయితే పోరాటంలో ఓటమి ఎందుకు వస్తుంది? మనము దేవుని పట్టుకోవట్లేదు కాబట్టి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. కాబట్టి పౌలు అంటున్నాడు, మా జీవితంలో మేము పరిస్థితులు అధిగమించగలుగుతున్నామంటే మా సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. మేము దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు. దేవుడే మాకు ఆ శక్తిని ఇస్తున్నాడు.
ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న వేస్తున్నాను. మన జీవితాల్లో దేవుని మీద మనం అట్లా ఆధారపడుతున్నామా? మనం వేసేటువంటి ప్రతి అడుగు దేవుని సహాయంతో వేస్తున్నామా? మనము చేసేటువంటి ప్రతి ఆలోచన దేవుని సహాయంతో మనం చేస్తున్నామా? అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ విషయం బాగా బుర్రకెక్కించుకోండి. ఏడు తెలుసా? ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు లేకుండా నీ జీవితంలో ఒక్క స్టెప్ కూడా వెయ్యలేవు. ఆ విషయం నీకు ఎంత త్వరగా అర్థమైతే అంత మంచిది. మనం అనుకుంటున్నాం, చాలా స్టెప్స్ చేస్తున్నాం, చాలా ప్లాన్స్ చేస్తున్నాం. నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను. హలో, ఒక్క నిమిషం ఆగండి. యూఆర్ ఓన్లీ వేస్టింగ్ యువర్ టైం. నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావు, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రయత్నము వ్యర్థమే. దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రతి ప్రణాళిక వ్యర్థమే. దేవుడు లేకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్యర్థమే. దేవుని సహాయం కనుక నువ్వు తీసుకోలేకపోతే సంవత్సరాలు దొర్లిపోతాయి, ఓటమి మాత్రమే నువ్వు ఎదురు చూస్తావు అనేటువంటి విషయాన్ని ఎంత త్వరగా నువ్వు నేర్చుకుంటే అంత మంచిది. కాబట్టి నేను అంటున్నాను, మన జీవితాల్లో మన సఫిషియన్సీ దేనిలో ఉంది? మన జాబ్లోనా? పాస్టర్ గారు మాకేం పర్లేదండి, అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ ఉంది. పాస్టర్ గారు మాకేం ప్రాబ్లం లేదండి, మాకు ఒక సొంత ఇల్లు ఉందండి. పాస్టర్ గారు మాకేం ప్రాబ్లం లేదండి, మా పిల్లలు బాగున్నారండి. పాస్టర్ గారు మాకేం ప్రాబ్లం లేదండి, మాకు భలే చదువులు ఉన్నాయండి. పాస్టర్ గారు మాకేం ప్రాబ్లం లేదండి, మాకు భలే ఆస్తిపాస్తులు ఉన్నాయండి. ప్రభు అంటున్నాడు, వెర్రివాడ, నీ సఫిషియన్సీ దేనిలో ఉంది? నీ సఫిషియన్సీ దేవునిలో లేకపోతే ఒక మాట జాగ్రత్తగా వినండి. నా సఫిషియన్సీ దేవునిలో ఉందని నువ్వు చెప్పుకునేదాకా దేవుడు నీ జీవితాన్ని నొక్కేస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మనము దేవుని మీద తప్పితే దేని మీద ఆధారపడటానికి వీల్లేదు. దేవుడు తప్పితే మనకి ఆశ్రయం కాకుండా ఉండటానికి వీల్లేదు. ఆ పాఠం నువ్వు త్వరగా నేర్చుకుంటే దేవుని చేతిలో త్వరగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకు పౌలే ఉంటున్నాడు, ఏమండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుడు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయలేను, దేవుడితో నేను ఏదన్నా చేయగలుగుతాను. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పాల్. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు లేకుండా ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేను. అది మొట్టమొదటి రియలైజేషన్. దేవునితో నేను ఏమన్నా చేయగలను. ఇది మనకి బాగా డైజెస్ట్ అవ్వాలమ్మా. మీ జీవితాల్లోకి ఇది సింక్ అవ్వాలి, మీ ప్లాన్స్లోకి ఇది సింక్ అవ్వాలి. ద మోర్ ఈజీ దట్ యు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ వాక్ త్రూ లైఫ్ వెరీ ఈజీలీ. ఒకవేళ ఈ సంగతిని గనక నువ్వు విస్మరిస్తే పాఠం నేర్చుకుంటావు, కానీ కఠినంగా నేర్చుకుంటావు. ఆ విషయాన్ని మర్చిపోతావు. కాబట్టి పౌలు అంటున్నాడు, భవిష్యత్తులోకి నేను అడుగు పెట్టడానికి నాకున్నటువంటి బలం ఏంటో తెలుసా? నాకున్నటువంటి ఆధారం ఏంటో తెలుసా? దేవుడు మాత్రమే అని ఎవరైతే న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యే ముందు చెప్తారో వారి జీవితాల్లో దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే ప్రభువా నువ్వు లేకుండా నేనేమి చేయలేను, నీతో నేను సమస్తము చేయగలను అని ప్రభు దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళను దేవుడు నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు, భవిష్యత్తు ఆశాజనకంగా ముందుకు వెళ్ళాలంటే లైఫ్లో మనము ఒక ఇటర్నల్ పర్స్పెక్టివ్ అనేటువంటి డెవలప్ చేసుకోవాలి.
మనము ధైర్యము చెడిపోకుండా ఉండాలంటే, మనము నిరీక్షణ చెడిపోకుండా ఉండాలంటే, మన జీవితాలు ఇటర్నల్ పర్స్పెక్టివ్తో ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. ఈ ఇటర్నల్ పర్స్పెక్టివ్లో 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? 15వ వచనంలో పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి. నేను అన్నా కదా ఇందాక, 16వ వచనం ఎట్లా ప్రారంభించాడు ఆయన? కావున. కావున అనేటువంటి మాట మనకు కనపడంగానే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎందును బట్టి. కావున అంటే ఎందును బట్టి. ఎందును బట్టి పౌలు అంటున్నాడు మేము అధైర్యపడము అంటే 15వ వచనంలో మనకు ఆన్సర్ కనబడతా ఉంది. ఏంటి ఆన్సర్? 15వ వచనంలో ప్రభువైన యేసును లేపినవాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యువర్ డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మన భారతదేశంలో అందరూ అనుకుంటారు పుట్టుట గిట్టుట కొరకే, ఏముందిరా పుడతావు సస్తావు, అందులో ఏముంది, కాబట్టి బతికినంత కాలం లైఫ్ ఎంజాయ్ చేయి అని అంటారు భారతదేశంలో. ఎందుకో తెలుసా? వాళ్ళకి మరణానికి తరువాత ఏమీ కనపట్లేదు. కానీ దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తా ఉంటుంది, యువర్ డెత్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ సంవత్సరంలో చాలామంది చనిపోయారు, అవునా కాదా? రాబోయే సంవత్సరాల్లో మనం కూడా చచ్చిపోతాం, అవునా కాదా? ఏమండి, అవునా? ఎప్పటికైనా మరణించాల్సిందే, అవునా? అయితే మరణంతో జీవితం అయిపోదండి అనుకోమాక. హాయిగా నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తాను, ఏం పర్లా, భవిష్యత్తు ఏంట్లే అని అనుకోమాక. నో 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 నో. నీ జీవితము మరణంతో ముగించబడదు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గమనించాలి. ఎందుకు? పౌలు గారు అంటున్నాడు మరణము తర్వాత పునరుద్ధానం ఉంది. 2 రకాలైనటువంటి పునరుద్ధానం ఉంది. ఒకటి మృతుల పునరుద్ధానం అయితే, రెండోది జీవిస్తున్నటువంటి వారి పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అంటే యేసు ప్రభువుని నమ్ముకోకుండా, ప్రభువుని పట్టించుకోకుండా చచ్చిపోయినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. ఆ నరకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి లేస్తారు. దేని కొరకు? రెండవ మరణం కొరకు. నిత్యము యుగ యుగాలు కాలిపోయేటువంటి ఆ నరకములోకి వాళ్ళు పునరుద్ధాన శరీరాన్ని పొందుకొని నరకానికి వెళ్తారు. యు నీడ్ టు అండర్స్టాండ్ దట్. కానీ ఆ పునరుద్ధానం దేని కొరకు తెలుసా? మరణం కొరకు. రెండవ పునరుద్ధానం ఉంది. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వాళ్ళు జీవము యొక్క పునరుద్ధానంలోకి వాళ్ళు చేరుకుంటారు. ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే నిత్యము దేవునితో ఉండేటువంటి ఆ సహవాసం, ఆ పునరుద్ధానం, మళ్ళా మహిమ శరీరముతో మనం లేపబడతాం. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, మీ జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విషయము బాగా అర్థం చేసుకోనండి. మరణముతో మీ జీవితము ముగించబడదు. మరణము తర్వాత పునరుద్ధానం ఉంది. దానికి రుజువేంటో తెలుసా? యేసు ప్రభు యొక్క పునరుద్ధానం. కాబట్టి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నువ్వు మరణించిన తర్వాత మృతుల పునరుద్ధానానికి వెళ్తావా, జీవము యొక్క పునరుద్ధానంలోకి వెళ్తావా? అవునా? నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే మృతుల పునరుద్ధానంలోకి వెళ్తావు, రెండవ మరణంలోకి వెళ్తావు, రెండోసారి చస్తావు. అది దాని అర్థం, రెండవ మరణం. కానీ ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వాళ్ళకి రెండవ మరణం పైన వాళ్ళకి అధికారం లేదు. వాళ్ళు ప్రభుతో పాటు యుగయుగాలు జీవిస్తారు. కాబట్టి పౌలు అంటున్నాడు, మేము అధైర్యపడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వి బిలీవ్ ఇన్ ద రిజరెక్షన్. పౌలు మారు మనసు పొందాడు కాబట్టి అంటున్నాడు, మేము అధైర్యపడమండి, మేము యేసు ప్రభుతో పాటు మేము తిరిగి లేస్తాం. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందు ప్రభుతో పాటు తిరిగి లేస్తావు, జీవము యొక్క పునరుద్ధానములోకి అనేటువంటి నమ్మకం నీకు లేకపోతే
నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ప్రభు దగ్గరికి నువ్వు రావాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు రెండవ మరణం నుండి తప్పించుకుంటావు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నానంటే, మన జీవితము ఒక పెద్ద ప్రయాణం. డెత్ అనేటువంటిది ఓన్లీ ఒక పిట్ స్టాప్ లాంటిది. మీకు అర్థమవుతుందా? మీరు ఒకవేళ బయలుదేరి వెళ్తున్నారనుకో, దూర ప్రయాణాలు చేసేటప్పుడు మధ్యలో రెస్ట్ ఏరియా దగ్గర ఆగుతారు. రెస్ట్ ఏరియా దగ్గర నివాసం చేయరు. ఏం చేస్తారు? రెస్ట్ ఏరియా దగ్గర ఆగి ఆ తర్వాత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారు. మరణము ఒక రెస్ట్ ఏరియా లాంటిది మాత్రమే. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఏమవుతుంది మరణం తర్వాత? యూ విల్ కంటిన్యూ యువర్ జర్నీ ఇన్ టు ఇటర్నిటీ. నువ్వు మారు మనసు పొందిన వాడవైతే నువ్వు పరలోకంలోకి నీ ప్రయాణం కొనసాగుద్ది. నువ్వు మారు మనసు పొందిన వాడవైతే నరకములో నీ ప్రయాణం కొనసాగుద్ది. దట్స్ ఆల్. ఇంకా రెండే ఆస్పెక్ట్ లేదు. మన జీవితాల్లో మారు మనసు పొందినటువంటి వారి దగ్గరికి వస్తున్నా నేను. మారు మనసు పొందిన వారికి ఎస్ నేను మారు మనసు పొందాను, ఎస్ నేను పాప క్షమాపణ పొందాను, ఎస్ ఒకానొక దినము నేను ప్రభుతో పాటు తిరిగి లేస్తాను. ఇవన్నీ మనకి థియరిటికల్గా బాగా తెలుసు. అవునంటారా కాదంటారా? చిన్నప్పటి నుండి వింటున్నాం. కానీ శ్రమ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? అవును ప్రభా, నాకు భవిష్యత్తు భలే ఉంది ప్రభా, నీకు వందనాలు అని అంటున్నావా? ఎందుకు వచ్చిందిరా ఈ శ్రమ అని అనుకుంటున్నావా? మాట్లాడరే. అవునా? శ్రమ మన జీవితాల్లో చేసేటువంటి పని ఏంటంటే మన దూర చూపుని తీసేస్తుంది. ఎప్పుడైతే శ్రమ మన జీవితంలో సంభవిస్తుందో ఇక మనకి దూరపు చూపు వెళ్దాం. ఎక్కడికి వెళ్తుంది? ఈ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అవునా కాదా? అందుకనే శ్రమ వచ్చినటువంటి దినాల్లో మనకి దేవుడు కనపట్టలేదు. దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థం కావట్లేదు. అవును కదా పాస్టర్ గారు? శ్రమ ఏం చేస్తుంది? నాలో దేవుని యొక్క చూపుని తీసివేస్తూ ఉంది. నాలిక కాలింది, చేయి కాలింది, దేవుని స్తోత్రం, నాలిక కాలింది అంటావా మనం? అయ్యో నాలిక కాలింది అంటావా? నా మాట మీకు అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంటే రాయి తట్టుకొని పడ్డావనుకో, ప్రభా నీకు వందనాలు ప్రభా, పగటి నీ ఏళ్ళటకు నువ్వు చంద్రుని ఏమంటారు సూర్యుని కలగజేసావు, రాత్రి నీళ్ళటకు చంద్రుడు కలగజేసావు, ఇప్పుడు చీకట్లో నాకు కనపడలేదు ప్రభా, నీవు కలగజేసిన చీకటి బట్టి నీకు వందనాలు అని అంటావా? అయ్య బాబోయ్ రాయి తగిలిందని చెప్పి నొప్పితో ఏడుస్తావా? See, that is the problem with life. మనకి తీరి తెలుసు. అవును పాస్టర్ గారు మా తెలుసండి ఎప్పుడో అండి. ఇప్పుడు సంగతి ఏంటండి? అది మనకున్నటువంటి ప్రాబ్లం. అవునా? ఎప్పుడో అని మాకు తెలుసు పాస్టర్ గారు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లంకి జవాబు ఏంటి? దేవుడు అందుకనే మందిరాన్ని పెట్టాడు, దేవుడు అందుకనే సంఘాన్ని పెట్టాడు, దేవుడు అందుకనే సేవకుని పెట్టాడు. ఎందుకో తెలుసా? ఏదైతే శ్రమను పొందుకోవటం ద్వారా నీ జీవితంలో లాంగ్ సైటెడ్నెస్ పోయి షార్ట్ సైటెడ్నెస్ వస్తుందో, లేదు బాబు మళ్ళా దేవుని వైపు చూడు అని మళ్ళా మనల్ని గాడిలో పెట్టడానికే దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు తన సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు తన సేవకుని ఇచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దు. కాబట్టి దేవుని వాక్యము కానీ, దేవుని సేవకుడు కానీ, దేవుని సంఘము కానీ మన జీవితాల్లో ఎట్లా పనిచేస్తుంటే, వెన్ ఎవర్ వి గో త్రూ ద అఫ్లిక్షన్, మన జీవితాల్లో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇదిగో నాయన వరి అవ్వద్దు, దెర్ ఈస్ ఎ ఫ్యూచర్, భవిష్యత్తు ఉంది, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ఆదరణ కలగచేయటానికి, ఒక నిరీక్షణ కలగచేయటానికి దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను అంటాను, సమస్యలు ఉన్న ప్రతి వారులారా రండి, సంఘం దగ్గరికి రండి, దేవుని సంఘంలో కూర్చొని ప్రార్థన చేయండి, మందిరానికి రండి, ప్రార్థన చేయండి. కాకపోతే చాలా మందికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే సమస్యల్లో మందిరాలకి దూరం అవుతారు. దేవుడేమో నీ సమస్యకి సొల్యూషన్ మందిరంలో ఉందిరా నాయన అంటే, నువ్వు మందిరానికి దూరంగా వెళ్తే అసలు నువ్వు సమస్యను ఎట్లా అధిగమిద్దాం అనుకుంటున్నావు? ఏంటి నీకున్న ధైర్యం?
శ్రమ ఎప్పుడు కూడా నీ జీవితంలో లాంగ్ సైటెడ్నెస్ తీసేస్తుంది. నీ ఫోకస్ అంతా కూడా నీ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీదే ఉంటుంది. నీ ఫోకస్ అంతా కూడా నీ ప్రెసెంట్ ప్రాబ్లం మీదే ఉంటుంది. అదే ప్రభు అన్నాడు, లే మందిరానికి వెళ్ళు, లే దేవుని వాక్యం విను, లే సహవాసంలో కూర్చో. ఎందుకో తెలుసా, మళ్ళా తిరిగి దేవుని వాక్యం చేత భవిష్యత్తు ఉంది అనేటువంటి నిరీక్షణ కలగజేసుకో అనంటే మనం ఏం చేస్తున్నాం? వాక్యానికి దూరంగా, ప్రార్థనకి దూరంగా, మందిరానికి దూరంగా పరిగెడితే ఎవడు విడిపిస్తాడండి? ఎవడు రక్షిస్తాడండి? సమస్యలు ఎట్లా తీరుతాయండి? ఇబ్బందులు ఎట్లా అధిగమిస్తామండి? నీ శక్తితో నువ్వు చేయగలవా? ప్రభు అంటున్నాడు కానీ నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవని. మరి నీ సొంతగా నువ్వు ఎట్లా బయటకు వద్దాం అనుకుంటున్నావు? నీ సొంత శక్తితో నువ్వు ఎట్లా అధిగమిద్దాం అనుకుంటున్నావు? కాబట్టి పౌలు గారు అంటున్నాడు, నిన్ను అధైర్యపరచకుండా ఉండటానికి యు నీడ్ టు డెవలప్ ఎన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. దానిలో భాగంగా ప్రభు యొక్క పునరుత్థానం, భవిష్యత్తు ఉంది. నీ శ్రమ నీ జీవితానికి అంతం కాదు, నీ మరణం నీ జీవితానికి అంతం కాదు. నువ్వు వెళ్ళేటువంటి ఛాలెంజెస్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ, దెర్ ఈస్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్ అనేటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. రెండో ఆస్పెక్ట్ పౌలు గారు అంటున్నాడు, ఒక ఇటర్నల్ పర్స్పెక్టివ్ని మన జీవితాల్లో డెవలప్ చేసుకోవాలంటే నేను అంటాను, నీ అంతరంగ పురుషుని మీద నీవు ధ్యాస ఉంచు. దేవుడు మనలో పెట్టినటువంటి సిస్టమ్ ఏంటో తెలుసా? నీ అంతరంగ పురుషుడు దినదినము స్మార్ట్ అవ్వాలి, నీ బహిరంగ పురుషుడు దినదినము కృషించిపోవాలి. మనం దానికి రివర్స్ చేస్తున్నాం. మనం బయటికి స్మార్ట్ అవ్వాలనుకుంటున్నాం, లోపలికి చెడిపోయినా పర్వాలే. అవునంటారా కాదంటారా? బయటకు మట్టికి అందరూ భలే స్మార్ట్గా కనబడుతున్నారు, స్మార్ట్గా అవ్వాలని తాపత్రయం కదా. ఒకటి మట్టికి వాస్తవం, నువ్వు ఎంత డైటింగ్ చేసినా, నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా 100% డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. నువ్వు మరణాన్ని తప్పించుకోలేవు. ఏమండి, డెత్ రేట్ ఎంత తగ్గుద్దా? డెత్ రేట్ ఎంత? 100%. దాని అర్థం ఏంటి? భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సిందే. కానీ నువ్వు దేని కొరకు తాపత్రయపడుతున్నావు? నీ అంతరంగ పురుషుడిని గాలికి వదిలేసి నీ బాహ్య పురుషుని కొరకు నువ్వు తాపత్రయపడుతున్నావు. అమ్మ, మీరు వాకింగ్ చేయొద్దంటలేదు, మీరు ఎక్సర్సైజ్ చేయొద్దంటలేదు, మీరు డైటింగ్ చేయొద్దంటలేదు, నేను కూడా చేస్తున్నాను. అవునా? కరోనా టైంలో ఏదైతే వెయిట్ పెరిగిందో ఆ వెయిట్ని తగ్గించుకోవడానికి గత 2 నెలలుగా తాపత్రయపడుతున్నాను. అవునా? యూ హ్యావ్ టు డూ దట్. ఎందుకంటే మన బాహ్య పురుషుని కూడా కొంత కంట్రోల్లో, డిసిప్లిన్లో పెట్టుకోవాలి. కానీ అంతరంగ పురుషుడు ఎట్టగా ఉన్నాడు? అంతరంగ పురుషుని గురించి ఆలోచించి ఎంతకాలం అయింది? నీ అంతరంగ పురుషుడు స్మార్ట్గా ఉన్నాడా? నీ అంతరంగ పురుషుడు హెల్దీగా ఉన్నాడా? నీ అంతరంగ పురుషుడు స్ట్రాంగ్గా ఉన్నాడా? పౌలు గారు అంటున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే, రాబోయేటువంటి నూతన సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం? బాహ్య పురుషుడి మీద, అంతరంగ పురుషుడి మీద. అవునా? ఎవరు కావాలి మనకి? బాహ్య పురుషుడా, అంతరంగ పురుషుడా? సో ఇప్పుడు నౌ యు డూ ద మేకప్ ఫర్ ద ఇన్నర్ మ్యాన్, నాట్ ది అవుటర్ మ్యాన్. అర్థమవుతుందా? అవుటర్ మ్యాన్ కొరకు మేకప్ చేయమని నేను చెప్పక్కర్లేదు, మీరు అందరు చేస్తున్నారు. అసలు సీక్రెట్ అది, దాన్ని నేను చెప్పక్కర్లేదు. అవునా కదా? మీకేరే క్లాస్ తీసుకోకర్లా, మీ అవుటర్ మ్యాన్ని ఎట్లా చూసుకోవాలి, మీరు ఏ బట్టలు వేసుకోవాలి, మీరు ఎటువంటి ఏమంటారు డీసెన్సీ మెయింటైన్ చేయాలి అని నేను మీకు చెప్పక్కర్లా, మీకు అందరూ తెలుసు. ఇప్పుడు దేనిలో మనం లోపిస్తున్నాం? నాట్ ఇన్ ద అవుటర్ మ్యాన్ బట్ ద ఇన్నర్ మ్యాన్. ప్రభు అంటున్నాడు, నేను నీ బాడీని డిజైన్ చేసిందే అవుటర్ మ్యాన్ కృషించటానికి, ఇన్నర్ మ్యాన్ ఏమో బలపరచబడటానికి. నువ్వేం చేస్తున్నావు? ఇన్నర్ మ్యాన్ని నువ్వు బలహీనపరుస్తా, అవుటర్ మ్యాన్ని నువ్వు బలపరచాలని ప్రయత్నం చేస్తున్నావు. అంటే అర్థం ఏంటి?
నువ్వు దేవుని యొక్క ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్తున్నావు. దట్ ఈస్ నాట్ హౌ లైఫ్ వర్క్స్. జీవితం అట్లా పనిచేయదండి. నువ్వు ఎంత తాపత్రయపడినా నీ ఔటర్ మ్యాన్ని నువ్వు స్ట్రాంగ్గా ఉంచలేవు. రోజుకి ఎన్ని వేల కణాలు చచ్చిపోయి తెలుసా మన శరీరంలో? అవర్ బాడీ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇట్ డిటీరియేషన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. అది తెలియకుండా నీ ఫోకస్ అంతా, నీ జీవితం అంతా, నీ ఎనర్జీ అంతా దేని కొరకు స్పెండ్ చేస్తున్నావు? నీ ఔటర్ మ్యాన్ కొరక. పౌలు గారు అంటున్నాడు, లేదండి, జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఆస్పెక్ట్ 16 వచ్చిన అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము స్ట్రాంగ్గా తయారవుతున్నాడు, దినదినము హెల్తీగా తయారవుతున్నాడు. కాబట్టే మేము భవిష్యత్తు వైపుకి ధైర్యముగా అడుగులు వేయబోగలుగుతున్నాం. కాబట్టి నేను అంటున్నాను ఉదయకాల సమయంలో, వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ మ్యాన్? మూడో విషయం పౌలు గారు అంటున్నాడు, అదే విషయంలో దెర్ ఈస్ నో కంపారిజన్ అంటాడు. క్రీస్తుతో నీ జీవితానికి, భవిష్యత్తులో నీ జీవితానికి, ఇప్పుడు భూలోకంలో నువ్వు జీవిస్తున్నటువంటి జీవితానికి అసలు పోలికే లేదు. చూడండి ఎన్ని కంపారిజన్స్ వాడాడో పౌలు గారు. నేను అక్కడ హైలైట్ చేశాను, మీరు తర్వాత స్టడీ చేసుకోండి. భూమి మీద నీ జీవితము శ్రమ, దేవునితో నీ జీవితము మహిమ. భూమి మీద నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు అవి చులకనవి. నువ్వు పొందబోయేటువంటి మహిమ అది భారమైనటువంటిది. భూమి మీద నువ్వు పొందేటువంటి శ్రమలు అవి క్షణమాత్రం ఉండేటువంటివి. కానీ పరలోకంలో నువ్వు పొందబోయేటువంటి మహిమ అది నిత్యము ఉండేటువంటిది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేని కొరకు బాధపడదాం? శ్రమ కొరకు బాధపడదామా? ఇబ్బంది కొరకు బాధపడతామా? లేదంటే భవిష్యత్తులో దేవుడు భారమైనటువంటి నిత్యము ఉండబోయేటువంటి ఏమంటారు మహిమకరమైనటువంటి ఏదైతే భవిష్యత్తును ఇవ్వబోతున్నాడో దాని వైపుకు మనం అడుగులేద్దామా? యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఒక ఆయన అన్నాడు, ద డేస్ గో స్లోలీ బట్ ద ఇయర్స్ గో క్విక్లీ. అవునా? కరోనాలో అనుకున్నాము ఇంక ఈ సంవత్సరం ఎప్పుడు వద్దాం అనుకున్నాం, అసలు మనం తెలియకుండానే సంవత్సరం అయిపోయింది. అవునట కాదంటారా? లైఫ్లో ఉన్న ప్రిన్సిపల్ సీక్రెట్ ఏదమ్మా, దినాలు భారంగా వెళ్తాయి కానీ సంవత్సరాలు నువ్వు కళ్ళు తెరిచే లోపు అవి పోతాయి. ఈరోజు ఎంత ఫాస్ట్గా అప్పుడే 2020 అయిపోయిందా అని అనుకుంటుంటే రేపు మళ్ళీ అంటావు అప్పుడే 2021 అయిపోయిందా అంటావు. అయిపోతుంది అంతే. దట్స్ హౌ గాడ్ హెస్ డిసైడ్. మనకేమో దినదినము కదా, దినదిన ప్రవర్ధమానం, దినదిన గండం. అవునా? మన సామెత దినదిన గండం, దినదిన ప్రవర్ధమానం. అవును, రోజుకొక యుగంలాగా. ప్రభు అంటున్నాడు, రోజుకొక యుగంలా ఉండొచ్చు కానీ సంవత్సరాలు క్షణంలో దొర్లిపోతాయి, జాగ్రత్త. ఇయర్స్ గో బై క్విక్లీ. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి నీ జీవితంలో. ప్రతిరోజు అనుకుంటున్నావు, అరే ఈరోజు ఎట్లా గడుస్తుందండి, ఈరోజు ఈ సమస్యను ఎట్లా అధిగమిస్తానండి. ద డే వాజ్ హెవీ ఎవ్రీ డే, బట్ వెన్ యూ లుక్ బ్యాక్ ఇయర్స్ వెంట్ బై జస్ట్ లైక్ దట్. ఒక స్లిప్ ఆఫ్ ఎ సెకండ్లో సంవత్సరాలు దొర్లిపోయే అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే ఒకవేళ దినదినము శ్రమతో నువ్వు జీవిస్తుంటే శ్రమ యొక్క భారాన్ని బట్టి నువ్వు కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? సంవత్సరాలు దొర్లిపోతాయి. కాబట్టి నేను అంటాను, నీ యొక్క ఏమంటారు ఫిజికల్ లైఫ్కి తర్వాత నీ యొక్క ఇటర్నల్ లైఫ్కి అసలు కంపారిజనే లేదు. ఫైనల్గా పౌలు అంటాడు, దేవుడు మన జీవితాల్లో కలగజేసేటువంటి శ్రమలు మన మహిమ కొరకే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ మాటకు ఇంకో సంగతి చెప్పనా,
మన జీవితంలో ద డీపెస్ట్ ట్రబుల్ మనం ఫేస్ చేస్తూ ఉంటున్నప్పుడు వీ విల్ ఫేస్ ద స్ట్రాంగెస్ట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. అది ఎప్పుడు మర్చిపోవద్దు. నీ జీవితంలో ఎంత డీపెస్ట్ అఫ్లిక్షన్ గుండా వెళ్తావో అంతగా దేవుని యొక్క కృపను నువ్వు అనుభవిస్తావు. యేసు ప్రభువారు ఆయన సిలువలో శ్రమ పెట్టబడ్డాడు. యేసు ప్రభువారు సిలువలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని కేక వేశాడు. హీ వెంట్ త్రూ దట్ యాగనీ, హీ వెంట్ త్రూ దట్ అఫ్లిక్షన్, హీ వెంట్ త్రూ దట్ పీరియడ్ ఆఫ్ సెపరేషన్, హీ వెంట్ త్రూ ద పీరియడ్ ఆఫ్ సఫరింగ్. అన్నిటి గుండా వెళ్ళాడు. కానీ ఆయన శ్రమ పట్టబట్ట ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు. అందుకే నేను అంటాను, ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా జీవితంలో నేను ఈ శ్రమ గుండా వెళ్తున్నాను, ఈ పెయిన్ గుండా వెళ్తున్నాను నువ్వు అన్నట్లయితే ప్రభు అంటున్నాడు, నీ శ్రమలలో నేను ఇంకా నీకు సమీపంగా ఉన్నాను. నీ శ్రమలో ఇంకా దేవుడు ఆదరణ కలగజేయటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఆ రకంగా దేవుడు మన జీవితాల్లో పనిచేయాలంటే మన శ్రమను మనం అధిగమించి ఆ యొక్క మహిమ వైపుకి గనక మన చూపులు మన అడుగు పడాలంటే వీ నీడ్ టు డెవలప్ సీయింగ్ ద అన్సీన్. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము కనబడేది. నీ కళ్ళ ముందు ఏదైతే కనబడుతుందో అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. అది సింపుల్. కళ్ళ ముందు ల్యాప్టాప్ కనబడుతుందా? ఒకానొక దినం ఈ ల్యాప్టాప్ పోతుంది. కళ్ళ ముందు సెల్ ఫోన్ కనబడుతుందా? ఇది పోతుంది. కళ్ళ ముందు బిల్డింగ్ కనబడుతుందా? ఇది పోతుంది. కళ్ళ ముందు నీకు వ్యక్తులు కనబడుతున్నారా? వీళ్ళందరూ పోతారు. నిలిచి ఉండేది ఏంటి? కళ్ళకి కనపడింది. సో ఇప్పుడు మనం సంపాదించాల్సింది ఏంటి? మనం దేని కొరకు తాపత్రయపడాలి? కళ్ళకు కనపడే దాని కొరకు కాదు, కళ్ళకు కనపడని దాని కొరకు. నీ జీవితం అంతా దేనికి ఖర్చు చేస్తున్నావు? కళ్ళకు కనపడే దాని కొరకు. పౌలు గారు అంటున్నాడు, ఒరే నువ్వు కళ్ళకు కనపడేది ఏదైతే నువ్వు ప్రయాసపడుతున్నావో అది ఇట్ ఈస్ టెంపరీ. అవునా? నీ కళ్ళకు కనపడేది అన్నీ కూడా పోతాయి, ఒక్కడి కూడా వదిలిపెట్టకుండా. అందుకే అద్భుతమైన పాట రాశాడు. ఏమని? హీ గివ్స్ అండ్ టేక్స్ అవే, హీ గివ్స్ అండ్ హీ టేక్స్ అవే. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కడి జీవితంలో కూడా దేవుడు ఇవ్వటము, దేవుడు తీసుకోవటం రెండు జరుగుతాయి. నీకు కళ్ళ కనబడే ప్రతిదీ కూడా దేవునికి ఇచ్చిందే. ఒకానొక దినమున దేవుడు దానిని నీ యొద్ద నుండి తీసివేస్తాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? కంటికి కనపడే దాంతో మనం అటాచ్ అవుతున్నాం. అందుకే దేవుడు దాన్ని తీసివేసినప్పుడు బోర్లా పడి ఏడుస్తున్నాం. నా మాట మీకు అర్థమైందా? దేవుడు ముందే చెప్పాడు, నీకు ఇస్తాను, నీకు తీసివేస్తాను. దట్స్ ఆల్. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఇచ్చే దాంతో ఎందుకు అటాచ్ అవుతున్నావు? నీ ఉద్యోగంతో నువ్వు ఎందుకు అటాచ్ అవుతున్నావు? నీ ఆస్తిపాస్తులతో నువ్వు ఎందుకు అటాచ్ అవుతున్నావు? నీ పేరు ప్రఖ్యాతులతో నువ్వు ఎందుకు అటాచ్ అవుతున్నావు? దీస్ ఆర్ గోయింగ్ టు బి రిమూవ్డ్ వన్ డే. దేవుడు తీసేయబోతున్నాడు. ఈరోజు మన పెయిన్ ఏంటో తెలుసా? దేవుడు కనబడేవి మన దగ్గర నుండి తీసేస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు కనబడేది నేను తీసేస్తానని నీకు ముందే చెప్పాను, నువ్వెందుకు ప్రిపేర్ అవ్వలేదు? ఈరోజు నీ చేతిలో ఉన్నవన్నీ కూడా ఒకానొక దినమున దే విల్ బి టేకెన్ అవే. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన దాంతో అటాచ్ అవ్వమాక. ఈరోజు దేవుడు సెల్ ఫోన్ ఇచ్చాడు, ప్రభా నీకు వందనాలు, వాడుకో. ఒకానొక దినం ఇది నీ చేతుడు పోతుంది. అయ్యో నా సెల్ ఫోన్ పోయింది, ఏడమ్మక. అవునా?
ఈరోజు దేవుడు నీకు ఉండటానికి ఒక ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభా నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చావు, అటాచ్ అవ్వు మాకు ఇంటితో. ఒకనొక దినమున దేవుడు దాన్ని తీసేస్తాడు. ఈరోజు దేవుడు నీకు వ్యక్తులను ఇచ్చాడు, ఒకనొక దినమున ఆ వ్యక్తులను నీ చేతులను తీసేస్తాడు. ఈరోజు దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు, ఒకనొక దినమున ఆ ప్రాణము నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఎందుకు అటాచ్ అవుతున్నావు వీటితో? ఎందుకు అటాచ్ అవుతున్నావు? మన పెయిన్, మన సఫరింగ్ అదే కదా. బికాజ్ we don't want God to take away. We always want God to give. ప్రభా నాకు ఇచ్చి ఇచ్చి ఇచ్చి, ఎంత ఇచ్చేస్తావు ఇచ్చి, నువ్వు ఇవ్వాలంత ఇచ్చి. ప్రభు అంటాడు అట్టా వర్కౌట్ అవ్వదురా. లైఫ్లో ఏదైనా కొన్ని నువ్వు సాధిస్తావు, కొన్ని నువ్వు సాధించలేవు. కొన్ని పొందుకోవటానికి కొన్ని తీసివేయబడతాయి. దేవుడు అన్నీ అందరికీ ఎప్పుడు ఇవ్వడం. ఆ సత్యాన్ని నువ్వు గమనిస్తున్నావా? అందరికన్నా ఇవ్వడు. వాళ్ళు చూసి ఎందుకు ఎడుతావు? ప్రభా నాకు ఇది ఇచ్చావు, ఆడికి అది ఎందుకు ఇచ్చావు? నేను ఇక అది ఇచ్చాను, ఆడికి ఇచ్చాను, నీకేం బాధ? నీకేమైనా అన్ని ఇచ్చేస్తాను దేవుడు చెప్పాడా? లేదే. నీకు ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇస్తాడు, ఆడికి ఇవ్వాల్సిన దేవుడు ఆడికి ఇస్తాడు. నువ్వు ఆడికి అది ఇచ్చావు, నీకు ఇది ఇచ్చుంటే అది నీ ప్రాబ్లం, దేవుడు ప్రాబ్లం కాదు. దేవుడు అందరికీ అన్ని ఇస్తాను ఎప్పుడు అనలే. యు నీడ్ టు అండర్స్టాండ్. టేక్ లైఫ్ ఈజీలీ అమ్మా. జీవితాన్ని భారంగా తీసుకోమాకండి. జీవితంలో దేంతో అటాచ్ అవ్వమాకండి. జీవితంలో ఏమంటారు, దేవుణ్ణి మనం కలిగి ఉండటం ద్వారా. ఓకే రండి, ఇక్కడ ఒక్క సీటు మాత్రమే ఉంది, అయిపోవచ్చింది చర్చ్, లేదంటే పైన ఉంది. నేనంటాను, మనము చూసే వాటి కొరకు కాకుండా మనకు కనపడని దాని కొరకు మనం తాపత్రయపడాలి. ఆ పని మనం చేస్తామా? సో ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్, కెన్ వి మేక్ ఎ డెసిషన్ దేవుని దగ్గర, ప్రభా నా జీవితంలో నేను దేని కొరకు నేను తాపత్రయపడతానంటే కనపడే దాని కొరకు కాదు, కనపడని దాని కొరకు. కనపడని నీ ఆత్మ కొరకు నువ్వు పడే తాపత్రయం ఏంటి? కనపడనటువంటి నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వు పడే తాపత్రయం ఏంటి? వాటి విషయంలో నువ్వు నిర్ణయాలు తీసుకోగలుగుతావా? వాటి విషయంలో నువ్వు డెసిషన్స్ తీసుకోగలుగుతావా? అవి గనక లేకపోతే అది చాలా కష్టం. నేను అందుకని అన్నాను, లాస్ట్ టైం ఆల్రెడీ కాలేబు గురించి మాట్లాడాను. కాలేబు కనపడని దాని కొరకు తాపత్రయపడ్డాడు. దేవుడు అద్భుతంగా ఆయన తన జీవితంలో నెరవేర్చాడు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2016 ఒలింపిక్స్లో ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ అమ్మాయి ఈ యొక్క రన్నింగ్ రేస్లో తాను పార్టిసిపేట్ చేయడానికి తాను వెళ్ళింది. ఆమంటది, స్వతహాగా ఐఎమ్ ఏ పర్ఫెక్షనిస్ట్, నాకన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. దాన్ని బట్టి నా జీవితంలో అనేకమైనటువంటి ఇంజరీస్ నేను ఫేస్ చేశాను ఒక అథ్లీట్గా. ఎంతో యాంగ్జైటీతో, ప్యానిక్ అటాక్స్తో నేను సఫర్ అయ్యాను. అనేక సార్లు నేను ఒంటరితనం గుండా నేను వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. అంతా పర్ఫెక్ట్గా ఉండాలని నేను కోరుకున్నాను. అయితే ఈ క్రమంలో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుడు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నా జీవితంలో దేవునిని ప్రధానంగా పెట్టాలి. దేవునిని ప్రధానంగా పెట్టాను బట్టి నాకు అన్నిసార్లు మెడల్స్ రాకపోవచ్చు. కొన్నిసార్లు మెడల్స్ రావటం దేవుని చిత్తమైతే, కొన్నిసార్లు నేను చివరి ప్లేస్లో రావటం కూడా దేవుని చిత్తమే. కాబట్టి నాకు మెడల్ రావటాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను చివరి ప్లేస్లో రావటానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కారణం ఏంటో తెలుసా? నా జీవితంలో ప్రభువు నాకు ప్రధానమైనటువంటి వాడు కాబట్టి. అందుకనే ఆ ఒలింపిక్స్లో తాను పరిగెడతా ఉంటున్నప్పుడు తన ఎదురుగా వచ్చినటువంటి ఒక అమ్మాయిని తట్టుకొని
ఆమె కింద పడిపోయి తిన కాలు విరగొట్టుకుంది. కానీ ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఆమె అమ్మాయి తట్టుకున్నప్పుడు ఇక తను రేసు ఏమంటారు ఇక ముందుకి కొనసాగే ఆ ఆలోచన లేకుండా పడిపోయినటువంటి ఆ అమ్మాయికి సహాయం చేసి వీళ్ళిద్దరు కలిసి తర్వాత నెమ్మదిగా ఫినిష్ లైన్ చేరుకున్న తర్వాత వాళ్ళు ఓడిపోయారు. కానీ దాన్ని బట్టి ఆమె బాధపడలేదు. ఎందుకో తెలుసా? నేను అక్కడ అమ్మాయి కింద పడినప్పుడు నా మొట్టమొదటి ఇన్స్టింక్ట్ ఏంటో తెలుసా? నా కాంపిటీషన్ కాదు, ఐ నీడ్ టు హెల్ప్ దట్ గర్ల్. ఆ అమ్మాయికి హెల్ప్ చేయటం బట్టి నా మెడల్ పోయింది, పోతే పోనేయండి. నా జీవితంలో మెడల్ సాధించడమే నాకు ఉన్నటువంటి ఎయిమా? నో 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 నో. కొన్నిసార్లు మెడల్ రావటం దేవుని ఉద్దేశం కావచ్చు, కొన్నిసార్లు నేను మెడల్ పోగొట్టుకోవటం దేవుని ఉద్దేశం కావచ్చు. వాట్ ఎవర్ గాడ్ అలౌస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఎందుకో తెలుసా? నా జీవితంలో ప్రభువుని నేను ప్రధానంగా పెట్టుకున్నాను. గాడ్ ఈజ్ మై ప్రయారిటీ. ఇన్ ద ప్రాసెస్ దేవుడు ఎటువంటి పరిస్థితులు నా జీవితంలో కలగజేస్తాడో ఐఎమ్ రెడీ ఫర్ దాట్. దేవుడు నా జీవితంలో ఎటువంటి అనుభవాలు నేను నేర్చుకోవడానికి ఆయన ఇస్తాడో ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఎందుకో తెలుసా? నాకు దేవుడు మాత్రమే ప్రధానం. నేనంటాను, నూతన సంవత్సరంలోకి మనం అటువంటి నిర్ణయంతో మనం ముందుకెళ్ళగలుగుతామా? కెన్ వి మేక్ క్రైస్ట్ అవర్ ప్రయారిటీ? కెన్ వి మేక్ ద హెల్త్ ఆఫ్ ద ఇన్నర్ మ్యాన్ అవర్ ప్రయారిటీ? అంతరంగ పురుషుడు బలపరచబడటానికి ఏం చేద్దాం? ఏం బట్టలు వేసుకోవాలి, తర్వాత ఏం డబ్బులు సంపాదించాలి, ఏం బిజినెస్ చేయాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. వాటి గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో నీ ఆత్మీయ జీవితం కొరకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎన్నో జీవితాలు ఈ సంవత్సరంలో కూలిపోయినాయి. దేవుడు తన కృపచేత నీకు ఇంకో సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ విలువైన సంవత్సరాన్ని దేవుని కొరకు నువ్వేం సాధించాలనుకుంటున్నావు రాబోయే నూతన సంవత్సరంలో? ఈ విషయాలు ఆలోచించండి, ప్రార్థన చేయండి, దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోండి. ఒక ఇటర్నల్ పర్స్పెక్టివ్ మీ జీవితంలో కలిగి ఉండటం ద్వారా మీ జీవితాల్లో అధైర్యపడకుండా దేవుడు కలగజేసేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ముందుకు కొనసాగటానికి దేవుడు అటువంటి కృప దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఏం సంపాదించడానికి మనం తాపత్రయపడుతున్నాం? మనకు వచ్చేటువంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ని మనం ఎట్లా అధిగమిస్తున్నాం? దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకుందామా? దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుండగా దేవుడి సంవత్సరం అంతట్లో మనకు సహాయం చేసి నూతన సంవత్సరాన్ని ఆయన మనకు దయాకిరీటంగా ఇవ్వబోతుండగా నా ప్రశ్న ఏంటంటే, వాట్ డిఫరెన్స్ డు యూ వాంట్ టు మేక్ ఇన్ ద న్యూ ఇయర్? సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. కానీ సంవత్సరాలు దొర్లిపోతుండగా నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు సాధించింది ఏంటి? నిత్యత్వం కొరకు నువ్వు సాధించింది ఏంటి? ఈ మరణంతో నీ జీవితం అయిపోదు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించావా? ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే ఇప్పుడే ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి నూతన సంవత్సరాన్ని ప్రభుతో నూతనంగా ప్రారంభించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ మారు మనసు పొందిన వాడువైతే వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ యువర్ లైఫ్? క్రీస్తు కొరకు నువ్వు తీసుకొస్తున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? నీ అంతరంగ పురుషుని కోసం నువ్వు తీసుకొస్తున్నటువంటి డిఫరెన్స్ ఏంటి? నీ శ్రమలలో నువ్వు ఎటువంటి దృక్పథాన్ని నువ్వు కలిగి ఉన్నావు? కనపడే దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? కనపడని దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేంగలిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యమును బట్టి ప్రభువా మీకు వందనాలు. నీ వాక్యంలో మీరు మాకు పొందుపరిచిన ప్రతి అంశమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా దేవా మీరు మాకు సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి.
ఈ సంవత్సరం అంతట్లో ప్రభువా నీవు కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు. రాబోయే నూతన సంవత్సరం కొరకు మీరు సిద్ధపరచండి. ప్రతి పరిస్థితి ప్రభువా మీరు సరిచేయండి. నేను ప్రాధాన్యత కలిగి అంతరంగ పురుషుని యొక్క అభివృద్ధి కొరకై ప్రయాసపడేటువంటి కృపను మీరు దయచేయండి. ఎందుకంటే ఒకానొక దినమున ప్రభువా నీ ముందు మేము నిలబడబోతున్నాం. మా బాహ్య పురుషుడు కృషించిపోతూ ఉంటున్నాడు. అంతరంగ పురుషుడు దినదినం బలపరచబడబోతున్నటువంటి ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తుండగా మీ సన్నిధి ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు సహాయం చేసినటువంటి దేవుడు ఇక ముందు కూడా మీరు సహాయం చేసి సరైనటువంటి దృక్పథంతో సరైనటువంటి ఆలోచనతో నూతన సంవత్సరాన్ని మీనింగ్ఫుల్గా ప్రభా వాడుకోవటానికి మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, గతించిన సంవత్సరం అంతట్లో కూడా ప్రభా నీ కాపుదలను బట్టి మీకు వందనాలు. అనేకమైన పరిస్థితుల గుండా మీరు మమ్మల్ని నడిపించారు, మీరు బలపరిచారు. తిరిగి ప్రభా మాకు నూతన జీవాన్ని మీరు దయచేశారు. ప్రభా అన్ని ప్రోగ్రామ్స్ విషయంలో కూడా మీరు సహాయం దయచేశారు. రాబోయే నూతన సంవత్సరం కొరకు ప్రభా నూతనంగా ప్రభా మీ సన్నిధిలో మేము నిర్ణయాలు తీసుకోవటానికి, మా జీవితాలు అర్థవంతంగా ముందుకు కొనసాగించడానికి కావలసిన కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చండి, భూమి నెరవేరునుగాక. మా దినాహార మాకు దయచేయండి, మానసులు మేము క్షమించే ప్రకారం క్షమించండి, మమ్మ శోధులు తెక దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప జేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్ష బుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సాయంత్రం 4 గంటలకి యవనస్తులకి జూమ్లో మీటింగ్ ఉంటుంది. అలానే రేపు ఎల్లుండి 7 to 9 మనకి ప్రేయర్స్ ఉంటాయి, ఇయర్ ఎండింగ్ ప్రేయర్స్. తర్వాత లక్షవారం సాయంత్రం మనకి 9 గంటలకి రాత్రి మనకి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. అలానే 1వ తారీఖు మనకి ఉదయం న్యూ ఇయర్ సర్వీస్ ఫాలోడ్ బై లంచ్. కాబట్టి ఆ విషయాలు గమనించి దయచేసి సిద్ధపడరండి. గాడ్ బ్లెస్ యూ. ఒకరినొకరు పలకరించుకొని మేళకు మీరు వెళ్ళొచ్చు.